రేవంత్ రెడ్డి సారు సీఎం అయినప్పటి సంది పాలనలా ఆయన ముద్రేసుకునేతందుకు మస్తు తీర్ల పనిచేస్తున్నాడు. సంక్షేమ పాలన అంటే ఒక రాజశేఖర్ రెడ్డి సార్ ఎట్లా యాదికొస్తాడో, అభివృద్ధి పాలన అంటే ఒక బాబు సార్ గురించి ఎట్లా చెప్పుకుంటారో, సంస్కరణలంటే ఒక ఎన్టీఆర్ సార్ గురించి ఎట్లా మాట్లాడుకుంటారో, అట్లా రేపటి తరము సంక్షేమం అభివృద్ధి సంస్కరణలల్లా రేవంత్ రెడ్డి అన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్న ధ్యేయంతోటి సార్ పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పటికే పాలనలో విప్లవోచిత నిర్ణయాలు తీసుకొని ముందుకు నడుస్తున్నాడు. 6 గ్యారంటీలను నిమ్మలంగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటా ప్రతిపక్షాల నోళ్లు మూపిస్తుండు. బీఆర్ఎస్ పాలనలా అడ్డగోలుగా ప్రజాధనం ఖరాబైన పథకాలకు అడ్డు కట్టేసిండు. ఇక ఇప్పుడు ఆరోగ్య రంగం మీద నజరేసిండు. రేషన్ కార్డులతోటి సంబంధం లేకుండా కొత్తగా రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు ఇవ్వాలని డిసైడ్ చేసిండు. ఇంతకు ముందు తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకి ఆరోగ్యశ్రీ ఇద్దురు కదా. ఇక ఇప్పుడు ఆదాయంతో పని లేకుండా అందరికీ దీన్ని వర్తింపజేయాలని సీఎం సారిక మధ్యేస్తున్నాడు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు ఎట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తాయో అట్లనే ప్రతి ఒక్క కుటుంబానికి సర్కారే ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు ఇవ్వాలని చూస్తుందట. ఒక్కో కుటుంబానికి ఒక్క యూనిట్ గా తీసుకొని అందులో ఒక్కో కుటుంబ సభ్యునికి ఒక్కో నంబర్ ఇస్తారు. ఈ కార్డుని హెల్త్ ప్రొఫైల్ కు లింక్ చేసి స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ను రికార్డ్ చేస్తారట. అంటే రాష్ట్రంలో అందరి ఆరోగ్య సమాచారం అంతా గవర్నమెంట్ దగ్గర ఉంటది. ఎవరికి ఏ ఆపత వచ్చినా పైసల కోసం చూడకుండా పెద్ద దవాఖాన్ల ట్రీట్మెంట్లు చేపించుకోవచ్చు. ఇదే గనుక అమలైతే ఆరోగ్య రంగంలో ఇదొక పెద్ద విప్లవమే అవుతుందని అంటున్నారు ముచ్చట తెలిసినోళ్ళు.